సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీరు మీ కుటుంబం దేవుని మహాకృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఒక దైవజనుడిగా మీ కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ఫోన్లు, మీరు రాస్తూ ఉన్న ఉత్తరాలు బట్టి మీ కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన ఆమోసు 9వ అధ్యాయం 11వ వచనాన్ని ఈ విధంగా రాయబడి ఉంది. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి, దాన్ని పోయిన చోటను బాగు చేసి, ఎదేము శేషము నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదెను. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవుని బిడ్డ, ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కడవరి కాలములో యేసయ్య మనందరినీ లేవనెత్తాలని, నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయా సమయాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్తలను లేవనెత్తుకుని వారిలో నుంచి తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇక్కడ చదవబడిన ఈ వాక్యంలో ఈ ఆమోస్ అనే ప్రవక్తను దేవుడు లేవనెత్తి తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి, పడిపోయిన దావీదు గుడారం అని ఉంది ఇక్కడ. ఆ దినమున నేను లేవనెత్తి దానిని గోడలను బాగు చేసి, పడిపోయిన స్థలములో నేను మరలా దానిని కట్టెదను అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. దావీదు అనగా ఎవరు? మనందరికీ తెలిసిన వ్యక్తి. గొర్రెలు కాసుకునే కాపరి దేవుడు రక్షించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు చేశాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడిగా దేవుని ఉద్దేశములను నెరవేర్చే వ్యక్తిగా జీవిస్తూ ఉన్నట్లు దావీదు గురించి మనము చూస్తూ ఉన్నాం. దావీదు అనగా ప్రియుడు. ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియమైన వాడు దావీదు. దేవునికి ఇష్టడు. దేవుని ఆలోచన ఎరిగిన వాడు. దేవుని ఉద్దేశములను ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు దావీదు. అందుకే దావీదు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నట్లు బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇంత ప్రియమైన వాడిగా ఉన్న ఈ దావీదు గుడారము పడిపోయినది. దావీదు గుడారం పడిపోవటం ఏమిటి? గుడారము అనే మాటను ఆలోచన చేస్తే రెండు అర్థాలు ఉన్నాయి. గుడారం అంటే ఇల్లు, అది చిన్నదైనా పెద్దదైనా గుడారము ఒక ఇల్లు. ఇక్కడ రెండు మాటలు, ఒకటి శరీర సంబంధమైన గుడారము, రెండవది ఆత్మ సంబంధమైన గుడారము. ప్రియులారా, శరీర సంబంధమైన గుడారము బాగానే ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన గుడారము పడిపోయినట్లు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రియమైన వాడే, దేవునికి ఇష్టుడే, దేవుని చిత్తమును నెరవేర్చిన దావీదు గుడారము పడిపోయినది.
చాలా మంది అంటారు కదా, అయ్యా వాళ్ళు ఒకరిని తిన్నా అన్న చాలా బాగుండేవారు, పలానా కుటుంబం చాలా బాగా 10 మందికి పెడుతూ ఉండేవారు, సంతోషాలతో ఉండేవారు, ఈ దినం వారు తినడానికే లేదండి అయ్యగారు అని చాలా మంది చెబుతూ ఉంటారు. నిజమే. ఒకరి దినాన్ని ఆత్మ జీవితంలో బలపడిన వాడు, ఒకరి దినాన్ని దేవుని కొరకు జీవించిన వాడు, ఒకరి దినాన్ని దేవుని సన్నిధానంలో దేవుని కొరకు నిలబడిన వాడు దావీదు. కానీ తన గుడారము పడిపోయింది. ఎలా పడిపోయింది అని ఆలోచన చేస్తే బైబిల్లో అనేక విషయాలు కనబడుతున్నాయి. ఈ దినం ఈ వాక్యం వింటున్న మిత్రమా, చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఆత్మ జీవితంలో కట్టబడిన ఇల్లు ఎక్కడో పడిపోయినది. నీవు రక్షించబడిన వ్యక్తివే, దేవుని సన్నిధానంలో సాగుతున్న వ్యక్తివే, దేవుని కొరకు అనేక కార్యాలు చూసిన వ్యక్తివు. అయితే ఇప్పుడు నీ ఆత్మ జీవితం ఎక్కడో పడిపోయినట్లుగా కనబడుతుంది. అందుకే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది పడిపోయిన వారికి కనబడుతున్నారు. ఎలాగంటే ఒకరి దినాన్ని ఎంతో ప్రార్థించే నీవు ప్రార్థనలో పడిపోయిన వారు, భక్తిలో పడిపోయిన వారు, విశ్వాసములో పడిపోయిన వారు, సహవాసములో పడిపోయిన వారు, పరిచర్యలో పడిపోయిన వారు, దేవునికి ఇచ్చిటిలో పడిపోయిన వారు. ఒకరి దినాన్ని ఎంతో ప్రార్థించే నీవు ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. విశ్వాసంతో సాగే నీవు ఇప్పుడు విశ్వాసంతో సాగలేకపోతున్నావు. భక్తిలో ఉండే నీవు ఇప్పుడు భక్తిలో సాగలేకపోతున్నావు, భక్తి కలిగి ఉండలేకపోతున్నావు. చక్కగా దేవునితో సహవాసం చేసి నీవు ఇప్పుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు. దేవునికి ధారాలుగా ఇచ్చే నీవు ఇప్పుడు దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నావు. అంటే నీవెక్కడో పడిపోయావు. పడిపోయిన నీ ఆత్మ జీవితాన్ని, పడిపోయిన నీ భక్తి జీవితాన్ని, పడిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తాలని ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎక్కడ పడిపోయావు? ఏ స్థలంలో పడిపోయావు? ఏ విషయంలో పడిపోయావు? పడిపోయిన వ్యక్తి పడిపోయి ఉండుట నా యేసయ్యకి ఇష్టము లేదు. పడిపోయిన వ్యక్తి పడిపోయి ఉండుట నా యేసయ్యకి ఇష్టము లేదు. నిన్ను లేవనెత్తాలని, నీ బంధకముల నుంచి విడుదల చేసి, పోగొట్టుకున్న ఆ తలంతును, పోగొట్టుకున్న అభిషేకమును, పోగొట్టుకున్న ఆ ప్రార్థన జీవితమును, పోగొట్టుకున్న ఆ భక్తి జీవితము, ఆ సహవాసం మరల తిరిగి నీవు సంపాదించుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవునికి ప్రియమైన వాడు. పడిపోవడానికి కారణం ఏమిటంటే బైబిల్లో 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2 నుండి 5 వరకు ఇలాగూ రాయబడి ఉంది. ఒకానొక దినమున ప్రొద్దు క్రూగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయించు ఒక స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యవంతురాలై యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నకై ఒక దూతను పంపించెను. గమనించాలి, ఈ 2 సమూయేలు గ్రంథం 11:2 నుండి 5 వరకు మనం చదివితే చాలా విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దావీదు రాజుగా ఉన్నాడు, వారు యుద్ధానికి పంపించాడు. కానీ దావీదు మాత్రం యుద్ధానికి వెళ్ళకుండా తన మేడగది మీద ఉండిపోయాడు. మేడగది మీద ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడా అంటే ప్రార్థన చేయటం లేదు, అతడు నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న సమయం అక్కడ ఉంది, ప్రొద్దు క్రూగు వేళ. చూడండి, అంటే ఏది కాని సమయంలో అతడు నిద్రపోయాడేమో. తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఆలోచన విధానం వేరువేరుగా ఆలోచన కలిగి ఉన్నాయి. ఏమిటంటే కొంచెం అదో రకమైన ఆలోచన అతను కలిగి ఉన్నాడేమో. ఆ మేడ మీద అటు ఇటు తిరుగుతూ తన కళ్ళతో చూడరాని సాదృశ్యం చూశాడు. ఎప్పుడైతే తన కళ్ళతో చూడరాని సాదృశ్యం చూశాడో, ఆమెతో పాపము చేయడానికి, ఆమె యొక్క సమాచారాన్ని తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించి ఆమెతో పాపం చేశాడు. దేవునికి ప్రియమైన వాడు, దేవునికి ఇష్టడు,
ప్రియులారా, తన ఆత్మీయ జీవితంలో కట్టబడినవాడు, ప్రార్థన జీవితం కలిగినవాడు, విశ్వాసంతో సాగినవాడు, దేవునితో సహవాసం చేసే ఈ ప్రియమైన దావీదు దేవునికి విరోధమైన పని చేస్తున్న సమయంలో దేవుని ఆత్మను కోల్పోతూ ఉన్నాడు. అతడు ఆమెతో పాపం చేసి ఏమీ కాదన్నట్లు అతడు ఆలోచనతో మామూలుగా ఉన్న సమయంలో ఒక ప్రవక్తని పంపించి ఆ ప్రవక్తలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు రాజా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ప్రవక్తకి వందనలు చెప్పాడు. బాగున్నాను అయ్యగారు అన్నాడు. నేను చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను, చిన్న కథ అని. ఒక ధనవంతుడు, ఒక పేదవాడు. ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారని, స్నేహితులు వచ్చారని విని ఒక పేదవాడి ఇంటి దగ్గర ఉన్న ఒక గొర్రెను తీసుకుని వచ్చి వధించి వారికి విందు చేశాడు. ఇది న్యాయమా అని అడిగాడు. ఎప్పుడైతే రాజు ఈ మాట విన్నాడు, రాజుకి ఆ ధనవంతుడికి అనేకముగా ఉండగా ఎందుకు ఇటువంటి పని చేస్తాడు? పేదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉండగా దానిని తీసుకుని వెళ్ళి వధించాడని ఆ దావీదు ఈ మాటలు విని నిజంగా అతడు మరణానికి పాత్రుడు అనగానే ఆ దైవజనుడు ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ మనుష్యుడు ఎవరో కాదు, నీవు దేవునికి ప్రియమైన బిడ్డవై ఉండి ఆత్మ జీవితంలో కట్టబడిన నీ కుటుంబం ఎక్కడో పడిపోయినట్టు దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఈ చిన్నాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, నీవే అని చెప్పగానే దావీదు తన పొరపాటును, తన తప్పును తెలుసుకుని వెంటనే ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో 7 నుండి 12 వరకు ఈ రీతిగా రాయబడి ఉంది. నేను అపవిత్రుడను, హీమముతో నా పాపములను పరిహారించుము, హీమము కంటే నన్ను తెల్లగా కడుగుము. దావీదు అంటున్నాడు, అయ్యో నేను పాపిని, దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండవలసిన నేను, దేవునికి ఇష్టడుగా ఉండవలసిన నేను పాపం చేశాను. నా కుటుంబం పడిపోవడానికి, నేను భక్తిలో పడిపోవడానికి, విశ్వాసంలో సన్నగిలిపోవడానికి, ప్రార్థనలో తగ్గిపోవడానికి, దేవుని యొక్క శాపమును, ఉగ్రత నా మీదకి రావడానికి కారణం నేను పాపము చేశానని తన పాపమును ఒప్పుకుని 51వ కీర్తన రాస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు 51:7 అంటున్నాడు కదా, నేను పవిత్రుడగినట్లు యేసాబుతో నా పాపములు పరిహరించము ప్రభువా. నేను పాపం చేశాను, నేను పాపిని, నీ రక్తము చేత నన్ను కడుగు, నన్ను లేవనెత్తు, నన్ను అభిషేకించు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము, నన్ను లేవనెత్తు. నేను పడిపోయాను, పడిపోయిన నా కుటుంబం, పడిపోయిన నా జీవితం, పడిపోయిన నా ఆత్మ జీవితాన్ని లేవనెత్తు. ఈ 2014 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావు? నీ ఆత్మ జీవితము పతనమైపోవడానికి, దేవుని ఆత్మను కోల్పోవడానికి, దేవుని శక్తిని కోల్పోవడానికి కారణం నువ్వు ఎక్కడో పడిపోయా. ఆ పడిపోవడానికి కారణం దేవునికి విరోధమైన పాపపు పని నువ్వు చేసి ఉండవచ్చు. ఈ పాపము నుండి నీవు విడుదల పొందాలని, పడిపోయిన నిన్ను లేవనెత్తాలని, నిన్ను మరలా అభిషేకించాలని, మరలా తన ఆత్మతో నిన్ను నింపి ఆయన పరిచర్లో, ఆయన పనిలో, ఆయన సేవలో నిన్ను వాడుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, పడిపోయిన వ్యక్తి పడిపోయి ఉండుట నా యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు లేవనెత్తబడాలని, మరలా నువ్వు అభిషేకించబడాలని ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా పడిపోతే పడిపోయిన వారిని చూసి వీడు భలే పడ్డాడురా అని అనుకుంటారు తప్ప, అయ్యో ఒకరి దినాన్ని వెలిగించబడిన వ్యక్తే, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తే ఏ కార్యాలను బట్టి పడిపోయాడని ఆ పడిపోయిన వ్యక్తి కొరకు ఎన్నడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఆ వ్యక్తి గురించి నీవు లేనిపోయిన మాటలే చెప్పగలుగుతున్నావు, కానీ అయ్యో ఒక సహోదరుడు పడిపోయాడే, ఒక మిత్రుడు పడిపోయాడని ఆలోచనతో పడిపోయిన వ్యక్తి గురించి ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నీవు ప్రార్థించగలుగుతున్నావా?
ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయిన వ్యక్తి పడిపోయి ఉండుట నా యేసయ్యకి ఇష్టం లేదు. పడిపోయిన వారిని లేవనెత్తాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు చేయగలిగితే, నీ జీవితంలో ఉన్న పొరపాటు లోటుపాటు ఒప్పుకొని దావీదు వలె నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే, పడిపోయిన నిన్ను లేవనెత్తడానికై నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన దావీదును లేవనెత్తినట్లు ఈ దినాన్ని నిన్ను లేవనెత్తడానికి నా యేసయ్య సమీపంగా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఈ వాక్యం వింటూ ఈ వాక్యం అంగీకరించి వాక్యానుసారంగా నీవు జీవించిన వ్యక్తివైతే, వాక్యానుసారంగా నీవు సాగిన వ్యక్తివైతే కనుక నీ కుటుంబాన్ని ఆదరించి ఆదుకొని నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దయచేసి నీ జీవితం ఎడారిగా మార్చబడిందా? నీ కుటుంబం అరణ్యం వలె మార్చబడిందా? పాడైన స్థలం వలె నీ బిడ్డలు నీవు ఉన్నారా? అయితే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం ఈ 3వ వచనంలోంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని అభిషేకించబోతున్నాడు. నీ కుటుంబాన్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆదరించబోతూ ఉన్నాడు. నిరాశతో ఉన్నావు, ఎందుకు వచ్చింది నా బ్రతుకు అనుకుంటున్నావు. నన్ను ఆదరించేవారు ఎవరు లేరని, నన్ను బలపరిచేవారు ఎవరు లేరని, నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరు లేరని నిరాశతో ఉన్న నా తల్లి, సహోదరుడా, ఈ దినం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవంటే దేవుడికి ఎంత ప్రేమ. అందుకే ఈ దినం వాక్యానుసారంగా జీవించి ఆయన అంగీకరించిన వ్యక్తివైతే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగగలుగుతాయి. అంతేకాదు, నిన్ను ఆదరించడానికి 2014 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ సిలువలో ప్రాణం అర్పించాడు. ఎందుకో తెలుసా? పాడైపోయిన నిన్ను, అరణ్యముగా మార్చబడిన నిన్ను, ఎడారిగున్న నీ కుటుంబాన్ని రక్షించి కాపాడి అభిషేకించి ఆదరించి లేవనెత్తి నడిపించాలని యేసు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల చేత నీకు నాకు స్వస్థత ఉన్నది. యవన తమ్ముడా, ఓ యవన చెల్లి, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం పాడైపోయిన రీతిగా ఉంది. నీ జీవితం ఎడారిగా మార్చబడింది. నీ జీవితం అరణ్యముగా మార్చబడింది. అందుకే నీ కుటుంబం నీ జీవితంలో ఆయన కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని అంకితం చేయగలుగుతావా? ఈ క్షణం చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. విన్న ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయములో నాటబడి ఫలించి పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తినట్లు మా కుటుంబాలు లేవనెత్తండి. ఈ 2014లో ఒక తీర్మానం చేసుకుని నీ కొరకు జీవించి బిడ్డలుగా చేయండి. శాపము నుండి, దరిద్రత నుండి, వ్యాధి నుండి ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పి మోజెస్ హోలీ స్పిరిట్ ప్రేయర్ హౌస్, ఓడూరు, పెనుమంటల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ అడ్రస్: పాస్టర్ పి మోజెస్ హోలీ స్పిరిట్ ప్రేయర్ హౌస్, ఓడూరు, పెనుమంటల మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 9494607530 9494607540.